ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతోనే మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుండి 50 వచనాలు మనము ధ్యానించుకుందాం. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించిన వాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాళ్ళు కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినలా దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినలా దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడద్రోయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానిని సారము కలుగచేతురు? మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పాను. దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాశములో చాలా విషయాలు ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఓర్వలేని తనము మనలో ఉంటుంది. నమ్ముకున్న బిడ్డలు గనుక మనను విడిచిపెట్టి, మన సహవాసం విడిచిపెట్టి వారు ప్రభు పేరిట ఏమైనా చేసినప్పుడు మనకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ యోహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. అయ్యా, నీ పేరిట ఒక వ్యక్తి దెయ్యాలు వెలకొట్టడం చూసి ఆయనకి మేము ఆటంకపరిచాం. ఎందుకంటే వాడు మనను వెంబడించిన వాడు కాదు, ఆయన మన సంబంధి కాడు కనుక మేము అతనిని ఆటంకపరిచాం. వెంటనే యేసు ప్రభు వారు మనకు సంబంధి కానివాడు మన పేరిట ఏం చేయలేడు కదా. ఒక వ్యక్తి మన పేరిట అద్భుతములు చేస్తున్నాడంటే ఆ అద్భుతం చేసి మనను చులకనగా చేయలేడు. ఎందుకంటే నన్ను నమ్మిన వారే అద్భుతాలు చేస్తాడు. నేను విశ్వాసం ఉంచిన వాడే నేను చేయు క్రియలను చేయగలడు. కనుక అలాంటి వారికి ఆటంకాలు చేయకండి. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. మన గురించి నిందించి చులకన చేసే మనస్తత్వం ఉన్నవాడు మన సంబంధి కాడు. మనతో కూర్చొని తింటారు, త్రాగుతారు, కలిసిపోయి జీవిస్తారు. కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు శత్రువులుగా మారిపోతారు. అయితే ప్రభు అంటున్నాడు, మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. ఎవరెంత దూరం వెళ్ళినా ఒకరి గురించి ఒకరు చెడు చెప్పకుండా ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు
వారు దేవుని సంబంధులు. ప్రభువారు మరొక మాట ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగినిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన మాట ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని పేరిట వచ్చేవారికి మీరు చల్లటి నీళ్లు గనుక ఇస్తే మీకు బహుమానం ఉంటుంది. ఈరోజు ఈ వార్త వింటున్న, ఈ వర్తమానం వింటున్న సోదరి సహోదరుడా, దైవజనుడు దేవుని పేరిట నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు వారిని తృప్తిపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు, సహాయపడుతున్నావు. దేవుడు నిన్ను అనేకులకు సహాయం చేయమన్నాడు, సంతోషం. అని దైవజనుని కానీ దేవుని కానీ నిర్లక్ష్యము చేస్తే ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఆయన అందుకే నా పేరిట వచ్చే ఒక వ్యక్తిని, సేవకుని లేక ఒక పరిచారకుణ్ణి నువ్వు గనుక సహాయం చేస్తే నీకు నిశ్చయంగా దేవుని యొక్క ప్రతిఫలము దొరుకుతుంది. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడ్డవానికి మేలు. ఎస్, సేవకునికి అభ్యంతరంగా, ఆటంకంగా కంట కన్నీళ్లు పెట్టించే స్థితిలో గనుక ఎవరైనా ఉంటే వారికి వచ్చేటటువంటి బాధలు మామూలుగా కాదండి. వారికి వచ్చే కష్టాలు మామూలుగా లేదు. ప్రభు అంటున్నాడు కదా, తన మెడకి తిరగలి రాయి కట్టుకొని సముద్రంలో పడిపోతే మంచిది. ఎందుకంటే ఈ లోకంలో అలాంటి వ్యక్తికి వచ్చే కష్టాలు మామూలుగా ఉండవు. చాలా భయంకరమైన కష్టాలు రాబోతుంది. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని పేరిట ఉన్నటువంటి దైవజనునికి కానీ దేవుని ప్రజలకు కానీ మేలు చేయక వారికి అభ్యంతరపరిచేవాడు, వారికి విమర్శించి గాయపరిచేవారికి వారి గతి చాలా దారుణంగా, ఘోరంగా ఉంటుంది అని దేవుని బిడ్డను వింటున్నావా? ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక విషయం మనం ఆలోచిస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికివేయము. నీ 2 చేతులు కలిగి నరకములోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడై జీవంలో ప్రవేశించుట మేలు. దేవుని దగ్గరికి నువ్వు రావాలి, దేవునికి దగ్గర అవ్వాలని, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలని ఆశ ఉన్నప్పుడు ఈ లోకరీత్యా చాలామంది నీకు కుడి భుజంగా భావిస్తారు, నా రైట్ హ్యాండ్ అని చెప్తా ఉంటారు. అలాంటి వ్యక్తి దేవుని సంధికి రానివ్వకుండా అభ్యంతరపరిచినలా నరికిపోయి, ఇక్కడ చెయ్యి నరికి వేయడం కాదు. ప్రభువారు మనకు అంత సన్నిహితంగా, నా స్నేహితుడు, నా బంధువుడు, నా ప్రాణానికి ప్రాణము అని చెప్పి చాలామంది భావించి చెప్తా ఉంటారు. కానీ నీ చెయ్యి దేవుని సన్నిధికి నీవు వెళ్ళడానికి సహాయపడుతుందా, అభ్యంతరంగా మారుతుందా? నీ చెయ్యి గనుక అభ్యంతరంగా ఉంటే నరికివేయము అంటున్నాడు దేవుడు. అనగా నువ్వు ఎవరికైతే నమ్మి నా కుడి భుజం అనుకుంటున్నావో, దేవుని సన్నిధికి గనుక వారు ఆటంకాలు పరిచినప్పుడు వారిని కట్ చేసే 2 చేతులతో, అంటే వారితో కలిసి నువ్వు నరకంలో కాలి కేకలు వేస్తూ చావడం కంటే దేవుని రాజ్యములో సంతోషంగా చేరడం అది నీకు లాభమే కదా. అలాగే ప్రభువారు అంటున్నారు, నీ పాదములు నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని నరికివేయము. చాలాసార్లు అయ్యా నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను, సహోదరుడా నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను, నా స్నేహితుడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను. అవును, అంత ప్రాణంగా ప్రేమించి వారితోనే కలిసి నడుస్తాం, వారితోనే కలిసి ప్రయాణం చేస్తాం, వారితోనే కలిసి జీవిస్తాం. ఒకవేళ వారు ఉండిపోతే మన కాళ్ళు ఇరిగిపోయినట్లుగా ఫీల్ అవుతాం. ప్రభు అంటాడు, దేవుని సన్నిధికి రావడానికి అలాంటి అభ్యంతరకరమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే
ఆ కాళ్ళు అనగా ఆ వ్యక్తిని కట్ చేసి పడే. 2 పాదములు కలిగి నరకంలో పడద్రోయబట్ట కంటే కుంటివాడై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎవరినితో అయితే నడుస్తున్నావో, నీకు ఆత్మీయ జీవితాల్లో వారు వెనక్కి లాగుతున్నప్పుడు కట్ చేసేయాలి. యేసే చెప్పిన మాట ఇది. ఇంకా అద్భుతంగా ప్రభు అంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని తీసి పారివేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. పలానా వ్యక్తి కంటి లాంటి వాడు, నా చూపు, ఆ వ్యక్తి లేకపోతే నేనేం చూడలేను, ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు ఇంత డీప్గా ప్రేమించి ఇంత డీప్గా ఆ వ్యక్తిని ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నీకు దేవుని సన్నిధికి అభ్యంతరంగా ఉన్నాడా? ఆ దేవుని దగ్గరికి ఆ వ్యక్తి వస్తున్నాడా? దేవుని నమ్ముకుంటున్నాడా? ఏ స్నేహితులు కానివ్వండి, అది ఏ వ్యక్తులే కానివ్వండి, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తికి అభ్యంతరంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు అంటున్నాడు కదా, కట్ చేసేయాలి. వారికి మనం విడిచిపెట్టాలి. ఒంటి కన్ను గలవాడై నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మంచిది. 2 కళ్ళు కలిగి, అంటే ఆ వ్యక్తులు లేకపోతే నేను లేను అనే భావనకి వెళ్ళిపోయిన అంత లోతైనటువంటి స్నేహబంధం ఉన్నా సరే, దేవునికి అభ్యంతరంగా మారినప్పుడు వారిని విడిచిపెట్టు. దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవునిని హత్తుకొని జీవించు. ప్రభు ఆ మాటను తెలియచేస్తున్నాడు. ఎవరైతే నరకంలో పడద్రోయబడతారో, ఈరోజు నరకం గురించి మాట్లాడితే చాలామంది ఆ నరకం ఎక్కడుందో మనకేం తెలుసు అంటారు. ప్రభు అంటున్నాడు, నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే అగ్గిమంటలో ఏదైనా కాలిపోవాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఏ మనిషి అయితే నరకములు పడద్రోయబడతాడో ఆ వ్యక్తి యొక్క శరీరము అక్కడ అగ్నిలో కాలుతో అక్కడ పురుగు పడుతుంది. చీము రక్తం కారినప్పుడు ఈ మంట సైతం లెక్క చేయని పురుగులు అక్కడ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఒక వ్యక్తి సారవంతంగా ఉండాలి, వివేకము కలిగిన వాడై ఉండాలి, ఒక ఆలోచన పరుడుగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మన విలువలను మనం గ్రహించక విలువ తక్కువ చేసుకుంటాం. ఎవరి కోసమో మన విలువను పోగొట్టుకోవద్దు. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో అంటారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల అది సారం కలుగును? బయట పారవేయబడి అందరూ త్రొక్కుటకే అది పరిమితమవును అని. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానిని సారము కలుగచేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారే ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పాను. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ఒక మనిషి, ప్రభువును నమ్మిన వ్యక్తి ఉప్పుతో సమానంగా సరిపోల్చబడ్డాడు. ఉప్పు మంచిది, వస్తువులు పాడైపోకుండా కాపాడేటటువంటి గుణము ఉప్పుకుంది. మనము వండుకునేటటువంటి ఆహారము రుచిగలదిగా మార్చేటటువంటి గుణము ఉప్పుకుంది. ఉప్పులో అనేక లాభాలు ఉన్నాయి. అయితే అది మంచిది, కానీ నిస్సారమైతే దేనివలన దానికి సారం కలుగుతుంది? ఉప్పు గనుక ఏదైనా మిళితమైపోయి పాడైపోతే దానిని ఎవరు వాడుకోరు. ఆ ఉప్పు సారము యేసే అంటున్నాడు, మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరినొకడు సమాధానంగా ఉండుడి. ఉప్పు నిసారమైతే అది దేనికి పనికి రాదు. అయితే మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండుడి. ఉప్పు అందరినీ కలుపుతుంది, ఉప్పు అందరినీ ప్రొటెక్షన్ చేస్తుంది, ఉప్పు రుచిగా మారుస్తుంది. ఒక మనిషి జీవితం కూడా దేవునికి మనుషులకును సమాధాన స్థితి కలిగి ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు అందరితో సమాధానం కలిగి ఉండాలి. గంతులు వేసుకుంటూ
సంఘములో సమాజంలో ఎవ్వరు నన్ను ఏమి చేయలేరు అని విర్రవిగి తేలితే పైనున్న దేవుడు గనక నిసారంగా ఆ ఉప్పును చేస్తే అది బయట పారవేయబడి తొక్కేస్తారు. ఆ వ్యక్తి జీవితము శూన్యంగా మారిపోతుంది. ఆ వ్యక్తి స్థితిగతులు శూన్యంగా మారిపోతుంది. కనుక సమాధానం కలిగి ఉంటేనే ఉప్పు యొక్క సారము కలిగిన వారంగా ఉంటాం. రండి తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము ఎవరికి ఎవరు అభ్యంతరంగా ఉండకూడదు అని, ప్రభువా అందరూ సమాధానము కలిగి ఉండాలని, ప్రభువా ఉప్పు సారము వలె మానవ జీవితము సారవంతంగా ఉండాలని మీరు మాకు ఉపదేశించిన మాటలు మేము విన్నాం. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మీ కృపతో మమ్మల్ని నింపి ఎవరైతే ప్రభుని సారంగా ఉన్నారో సారవంతమైన బిడలుగా వాక్యం అనేటటువంటి ప్రభువా ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాలను సరిచేసి మీ నామానికి మహిమకరంగా వాడుకోనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును కాక.